బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కి సిఆర్డీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉద్దండరాయపాలెంలో సురేష్ కి చెందిన నివాసానికి అనుమతులు లేవంటూ నోటీసులు ఇచ్చారు. దీనిపై వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. లేకపోతే చర్యలు తీసుకుంటామంటూ సిఆర్డీ అధికారులు, పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులు జారీ చేశారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కి సిఆర్డీ అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఉద్దండరాయనిపాలెంలో సురేష్ కి చెందిన నివాసానికి అనుమతులు లేవంటూ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపైన వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలోనైతే చర్యలు ఉంటాయంటూ కూడా సిఆర్డీ అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కి జారీ అయిన నోటీసుల మీద డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే ఉందో కృష్ణా తీరంలో కూడా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా అక్రమ నిర్మాణం చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఉద్దండరాయపాలెం పంచాయతీకి సంబంధించిన అధికారులతో పాటు సిఆర్డీఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి 29 గ్రామాలకు సంబంధించి ఏ నివాసం ఏర్పాటు చేయాలన్నా ఏ నివాసానికి అనుమతి ఇవ్వాలన్నా కంపల్సరిగా సిఆర్డీ అనుమతి అనేది తప్పనిసరిగా ఉంటుంది. 2015 నుంచి కూడా ఈ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సిఆర్డీ వాళ్ళే ఈ అనుమతులు అనేది ఇష్యూ చేస్తున్న పరిస్థితి. దీనిపైన ఈ సిఆర్డీ అనుమతులు కానీ, అంతేకాకుండా అటు పంచాయతీకి సంబంధించి ఉద్దండరాయపాలెం పంచాయతీకి సంబంధించిన అనుమతులు కానీ రెండు కూడా తీసుకోకుండా G+3 నిర్మాణాన్ని ఇటు కృష్ణా తీరంలో కూడా మాజీ ఎంపీ నిర్మాణం చెప్పడం జరిగింది. దీనిపైన ఇటు పంచాయతీతో పాటు అటు సిఆర్డీ అధికారులు కూడా ఆ నివాసం వద్దకు చేరుకొని నోటీసు కూడా అక్కడున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ సంబంధించిన నేతలు అలాగే ఎంపీకి సంబంధించిన బంధువులకు కూడా నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. 7 రోజుల్లో దీనికి సంబంధించిన వివరణ అనేది ఇవ్వాలి, లేకపోతే కనుక చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. దీనిపైన ఇప్పటి వరకు ఇటు ఎంపీకి సంబంధించిన నేతలు కానీ ఎంపీ కానీ ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. 7 రోజుల సమయం ఉంది కాబట్టి వారు దాని ద్వారా కూడా ఇటు సంప్రదించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.